పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన ఒమర్ అబ్దుల్లా దాదాపు అరగంట పాటు మోదీతో చర్చించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితుల గురించి మోదీకి ఒమర్ అబ్దుల్లా వివరించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పహల్గామ్ పరిస్థితిపై ప్రత్యేకంగా మోదీ ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 2న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత మోదీతో ఒమర్ అబ్దుల్లా సమావేశం కావడం ఇది తొలిసారి. ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం తలపిస్తుంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూభాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్ ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తుంది. పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరిబిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తుంది. సింధు జలాలను పాక్కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్లో పాకిస్తాన్కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ ఛానళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.